జగన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు తిరుమల కొండపైన తిష్ట వేసి టీటీడీని భ్రష్టు పట్టించిన వైవి సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డిల అవినీతి అక్రమాలు ఒక్కొక్కటిగా ఇప్పుడు బయటపడుతున్నాయి. వీళ్ళు ఎంత ముదురులంటే భక్తులు స్వామివారి ప్రసాదంగా భావించే లడ్డూలో వాడే నెయ్యిని కల్తీ చేసిన వాళ్లతో చేతులు కలిపారు. సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో సిబిఐ నియమించిన సిట్తో ప్రస్తుతం విచారణ అయితే చాలా వేగవంతంగా సాగుతుంది. కల్తీ నెయ్యి కుంభకోణంలో అప్పుడు టీటీడీ చైర్మన్గా ఉన్న వైవి సుబ్బారెడ్డి ఇరుక్కోవటం శ్రీవారి భక్తులను షాక్కి గురిచేసింది. సుబ్బారెడ్డికి నెయ్యి కల్తీ అయిందనే విషయం తెలుసని సిట్ మొదటి నుంచి చెప్తుంది. తెలిసి కూడా చర్యలు తీసుకోకపోవడం ఏంటి అని మనకు తెలియదు. పైగా అవే సంస్థల నుంచి కల్తీ నెయ్యిని టీటీడీ కొనుగోలు చేస్తున్న సుబ్బారెడ్డి ఆపే ప్రయత్నం కూడా చేయలేదండి. జగన్ రెడ్డి అండదండలతో టీటీడీ లాంటి ఒక ధార్మిక సంస్థకు చైర్మన్గా వచ్చి ఇలాంటి పనులు ఎలా చేస్తారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కల్తీ నెయ్యి సరఫరా చేస్తున్న బోలేబాబా డైరీ మీద చర్యలు ఎందుకు తీసుకోలేదని భక్తులు ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు అదే బోలేబాబా డైరీ యజమానులను హైదరాబాద్లో తన ఇంట్లో కలవడం ఏంటని కూడా వాళ్ళు అడుగుతున్నారు. మొదట సుబ్బారెడ్డి పిఏ అప్పన్నను ఆధారాలతో అరెస్ట్ చేసి సిట్ రిమాండ్కి పంపింది. అప్పన్న 50 లక్షల వరకు కమిషన్ డైరీ వాళ్ళ నుంచి తీసుకున్నాడని సిట్ ఆధారాలతో కోర్టు ముందు ఉంచింది. సుబ్బారెడ్డి మీద సిట్ వర్గాలకు మొదటి నుంచి అనుమానం ఉంది. బ్యాంకు లావాదేవీలు ఇమ్మంటే సుబ్బారెడ్డి ఇవ్వకుండా కోర్టుకు వెళ్ళాడు. కోర్టు 1-2 రోజుల్లో బ్యాంక్ లావాదేవీలు ఇవ్వమని సుబ్బారెడ్డికి చెప్పొచ్చు. అప్పుడు నెక్స్ట్ పిలిచేది వైవి సుబ్బారెడ్డి, ధర్మారెడ్డిలనే. ఏది ఏమైనా లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేసిన వాళ్లకు అండగా ఉంటే శ్రీవారి ఆగ్రహానికి గురి కాకుండా ఉంటారా చెప్పండి.